హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నాగుల చవితి పండుగ రోజు అండి. నిన్న వీడియో చూసినట్టయితే నేను పాలు పోసాను కదా, అదే రోజు మేము శరవనాగమ్మకైతే వచ్చాము. ఇది గుంటకల్ టు గుత్తికి వెళ్ళే రూట్లో ఉంటుందండి. ఇక్కడ అడ్రస్ కూడా ఉందండి, చూడండి. తిమ్మాపురం అనే ఊర్లో ఉంటుంది. నేను నాకు పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అయితే వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. పోయిన ఇయర్ బాబు పుట్టాడు కదా, అందుకు రాలేదు. ఈ ఇయర్ అయితే వచ్చాను. ఎవ్రీ ఇయర్ అత్త వాళ్ళు వడిబియ్యం అయితే తీసుకొని వస్తారు. ఈ ఇయర్ నేను కూడా ముక్కున్నాను తీసుకొని వస్తానని అయితే, అందుకే నా సొంతంగా నేను వడిబియ్యం తీసుకొని వచ్చాను స్వామికి అయితే. ఇంకా ఇక్కడ వడిబియ్యం ఎలా పెడతారు, ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంకా ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో పెట్టినప్పుడు నన్ను చాలామంది అడిగారు, ఈ గుడి ఎక్కడుంది, మాకు అడ్రస్ చెప్పండి అనేసి. ఈ గుడి వచ్చేసి గుత్తి టు గుంటకల్కి వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉంటుందండి. అక్కడ తిమ్మాపురం అనే ఊర్లో ఉంటుంది ఈ స్వామి, ఊరి బయట. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, తప్పకుండా తెలియజేస్తాను. ఇంకా ఇక్కడైతే వడిబియ్యం అయితే నించుతున్నాం స్వామికి. ఇదంతా చూసేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కూడా మీకు ఏమైనా కోరికలు ఉంటే మాత్రం ఈ స్వామికి వచ్చి ఏమన్నా అనుకొని అవి నెరవేరిన తర్వాత ఇలాగైతే మనం వడిబియ్యం ఇవ్వచ్చండి. అది మన ఇష్టము, మనం ఏం ముక్కుంటే అది ఇవ్వచ్చు. ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా జరుగుతాయి అనేది ఒక నమ్మకం అయితే ఉందండి. ఇక్కడ ఎక్కడెక్కడో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చాలామంది వచ్చి వెళ్ళారండి. మేము లేట్గా వచ్చాము, అందుకే ఈరోజు ఎక్కువ జనాలు అయితే లేరు. ఇంక ఇక్కడైతే స్వామివారికి వడిబియ్యము అన్నీ ఇచ్చేసి అవ్వ అయితే హారతి ఇస్తుందండి. ఇంకా వెనకాలే పుట్టలు ఉంటాయి. ఇక్కడ పుట్టకు వచ్చి ఇక్కడ మా అత్త వాళ్ళు ఎడ అంటారు, అంటే మన ప్రసాదం మనం వంట అన్నీ చేసుకొని వచ్చింటాము. అవి నువ్వుల పిండి అవన్నీ కలిపి ఇక్కడ స్వామికి పెట్టి టెంకాయ కొట్టి పాలు పోస్తారండి. ఇంక ఇక్కడైతే నేను తెచ్చిండేటివి నువ్వుల పిండి అవి కూడా ఇక్కడ పెట్టి ముక్కుంటున్నాను. ఇక్కడ కూడా పాలు పోసి ఇంకో పుట్ట ఉందండి, అక్కడికి కూడా వెళ్తాము. వీడియో చూసేయండి.
ఇంకైతే ఇక్కడ ఇంకొక చోటికి వచ్చామండి. ఒకే చోటే ఇంకా ఒక పుట్ట ఉంది. ఇక్కడ చూడండి, రూమ్ ఎంత హైట్ ఉంటే అంత హైట్లో పుట్ట ఉంది. ఇక్కడైతే పాములు ఖచ్చితంగా ఉంటాయంటండి. అవ్వ వాళ్ళకు కూడా స్వాములు వస్తుంటారంట. అదైతే నేను చూడలేదు, కానీ అత్త వాళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నారు కదా, వాళ్ళైతే చూసారంట. ఇంకా ఇక్కడైతే నేనే పూజ చేస్తున్నాను. ఫస్ట్ కుంకుమ పసుపు పెట్టి, ఆ తర్వాత పూలు, ఇంకా మనం తెచ్చిన ప్రసాదము నైవేద్యం అన్నీ పెట్టేసి టెంకాయ కొట్టి పాలైతే పోస్తున్నాం. చూసేయండి, ఇంక ఇక్కడ పూజ అయిపోయింది కదా, ప్రతి ఒక్కరూ ఇంకా పాలైతే పోస్తున్నాము. వీడియో కంటిన్యూ అవుతుంది, ఇంకా చూసేయండి. ఇంకా చాలా వీడియో ఉంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. చూసేయండి వీడియో మొత్తం. ఇంక ఇక్కడైతే అందరం కలిసి అయితే భోంచేస్తున్నామండి. భోంచేసిన తర్వాత ఇంకొక 1 అవర్ పాటు ఉండి ఇంకా గుంటకల్ మీదగానే వెళ్ళాలి కాబట్టి ఉడిసిలోకైతే వెళ్ళి ఇంటికైతే వెళ్ళామండి. చూడండి, మా అత్త వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో, పాయసం, చిత్రాన్నం, అన్నం, పప్పు, వంకాయ అన్నీ తీసుకొని వెళ్ళాము. అక్కడ బాగా అంతా ఓపెన్ ప్లేస్ అంతా బాగుంది కదా, భోజనం చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ పూజారులు అక్కడే ఉంటారండి. ఇక్కడ గుడి ఊరి బయట ఉన్నా కూడా ఇక్కడ పూజారులు అయితే ఇక్కడే ఉంటారు, ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ దసరాకో ఉగాదికో అయితే తిరునాళ్ళు అయితే జరుగుతుందంట అండి. నాకైతే తెలియదు, దేవుడు ఊరేగింపు అంతా బాగా జరుగుతుందంట. ఒకవేళ వెళ్తే కానీ ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అందరం కలిసి భోంచేస్తున్నాము.
స్వామికి పెట్టిన చీర ఇట్లా ఆడపిల్ల కట్టుకుంటే మంచిదంట. అందుకే వాళ్ళ అమ్మ వచ్చేసి తనకు చీర కట్టించారు. ఇలా ప్రణ్వీత్ని ఎత్తుకుంటే చూడండి ఎంత పెద్ద పాపలాగా కనిపిస్తుంది కదా. ప్రణ్వీత్ అయితే ఇక్కడ చాలా బాగా ఆడుకున్నాడండి. ఇంకా నేనైతే చీరనైతే స్వామికే ఇచ్చాను, వడిబియ్యం పెట్టాను కదా, అందుకే స్వామికే ఇచ్చాను. ఇంక ఇంటికి అయితే బయలుదేరామండి. ఇక్కడ చూడండి చెరువు నాగమ్మ దేవాలయం. ఫస్ట్ ఈ షెడ్ ఒకటే ఉండింది, మళ్ళీ అది కూడా కట్టించారు. ఇక్కడ బాగా వస్తుంటారండి భక్తులు, ఎందుకంటే అనుకునేటివన్నీ జరుగుతూ ఉంటాయి. పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఏమో ముక్కున్నా కూడా అవి జరుగుతాయని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవత అండి. మీరు కూడా ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం అడ్రస్ కావాలి, ఫోన్ నెంబర్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఇస్తాను. ఇంకింతే అండి ఈ వీడియో ఈరోజు అయితే. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం. బాయ్.